హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. ఈరోజు నవమి, శనివారం, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఎన్నో దారిద్ర్యాలని దూరం చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు. అయితే శనివారం, నవమి, జ్యేష్ఠ నక్షత్రంలో విశేషంగా నరసింహస్వామిని ఆరాధించాలి. నరసింహాయ నమః అనే నామాన్ని జపించాలి. నరసింహస్వామి నామాన్ని ఇటువంటి రోజు జపించడం వలన మన జాతక చక్రంలో ఉన్నటువంటి శని దోషం, శత్రుబాధ, ఇలా శని వల్ల ఏదైనా మనకి ప్రమాదం జరుగుతూ ఉన్నట్లయితే అది పారిపోతుంది. నరసింహ ఈరోజు మీకు అనుకూలమైతే నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళిరండి. అయితే దర్శనం చేసుకుని వచ్చేసేయండి. ఈరోజు ప్రత్యేకమైన శక్తి నరసింహస్వామి తత్వంలో ఉంటుంది. ఈరోజు మనం అందరం కూడా భక్తి భావనలతో మంత్రబలంలో భాగంగా ఓం నరసింహాయ నమః అనే నామాన్ని జపించి ఆ నరసింహస్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. కాబట్టి మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం నరసింహాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం నరసింహాయ నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో 108 సార్లు జపించినట్లయితే నరసింహస్వామి అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ధైర్యము అనేది చాలా గొప్ప ఆయుధం. మనిషికి ధైర్యానికి మించిన మరొక శక్తి అవసరం లేదు. దానితో పాటు సత్యము అనే ఒక సూత్రాన్ని మనం పాటిస్తూ ఉన్నట్లయితే జీవితంలో ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదట. ఈ రెండు మీలో ఉన్నాయి అంటే ప్రపంచానికి మీరు ఒక గుర్తింపు తెచ్చుకోవచ్చు. అంతటి శక్తి ఉంటుంది. ఈ కాలంలో పరిస్థితి ఎలా ఉందంటే చాలామంది చిన్న చిన్న విషయాలకే భయభ్రాంతులైపోతూ ఉంటారు. చాలామంది చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోతూ ఉంటారు. అయితే అలా భయపడితే మీ జీవితంలో పాపానికి దారితీస్తుందట. కంగారు పడితే కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోలేరట. అదే ధైర్యం ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ ధైర్యంతో మీరు ఏదైనా చేయగలరు. నేను సాధిస్తాను, ఈరోజు కాకపోతే రేపైనా నేను గొప్ప స్థాయిలో ఉంటాను అనే ఆలోచనలు మీలో ఉత్పత్తి అయ్యాయి అంటే దాన్ని ప్రయత్నించి వాళ్ళు అనుకున్నది ఎప్పటికైనా సాధించేస్తారు. ఒక పక్షి తన గూడులో నుండి కిందకు పడిపోతుంది. దాన్ని అలాగే ఎందుకు అంటే అది ఎగరడం ప్రాక్టీస్ చేయాలి. తనంతట తను ఎగరాలి. అది ఏం చేస్తుంది? ఫస్ట్ ఎగురుతుంది, కిందకు పడుతుంది, మళ్ళీ జంప్ చేస్తుంది, మళ్ళీ కిందకు పడుతుంది. అలా జంప్ చేసి కింద పడి మళ్ళీ జంప్ చేసి అది సముద్రాన్ని దాటే శక్తి దానికి వస్తుంది. అంటే మోర్ యూ ప్రాక్టీస్ మోర్ యూ లెర్న్. అదే విధానంగా ఏమీ ప్రయత్నించకుండా పిల్లల్ని చంకలో పెట్టుకుని తిరుగుతున్నట్లు అన్ని విషయాలు మీ దగ్గరే పెట్టుకుని మా పిల్లలకి పెళ్లి చేశాము, అత్తవారింట్లో మంచిగా చూడట్లేదు అని బాధపడడం కన్నా వాళ్ళకి అన్నీ నేర్పించాలి. వాళ్ళుగా అన్నీ చేసుకునే విధంగా నేర్పించాలి. అలాగే సంస్కారమే కాదు, పూజలు చేసి భక్తి భావనలతో మంచిగా ఉండడమే కాదు, దానికి అనుగుణంగా ఏమేమి గుణాలు ఉండాలో అవన్నీ ఉండాలి. అందుకే జీవితంలో సంస్కారంతో పాటుగా ఈ సర్వైవల్ విధానాలను కూడా నేర్పించాలి. అది నేర్పిస్తేనే వాళ్ళు జీవితంలో అభివృద్ధి చెందుతారు. ఇదే విధానంగా పిల్లల్లో ధైర్యాన్ని నింపాలి. ఇది చేస్తే ఇదవుతుంది, ఇది చేస్తే పడిపోతావు, డ్రైవింగ్ చేయొద్దు, అలా వీళ్ళకి భయపెట్టేసి వాళ్ళ జీవితం చెడగొడుతూ ఉంటారు చాలామంది. కాకపోతే అరే యాక్సిడెంట్ అవుతుంది, పడిపోతావు ఇలా చెప్పి భయపెట్టే కంటే వాళ్ళకి స్లోగా వెళ్ళాలి. ఇలా చేస్తే మనకి మంచిది, ఎదుటి ఉన్న వాళ్ళకి మంచిది, ఏ ఇబ్బంది వదలడు, ఇలా నడుపు అని అలా జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి ధైర్యం అనేది ఇవ్వాలి. అలాగే పిల్లలకి ఏ వయసులో డ్రైవింగ్ నేర్పించాలి? 18 ఇయర్స్ అబోవ్. దాని బిలో డ్రైవింగ్ నో అని చెప్పాలి. ఇలా స్ట్రిక్ట్గా ప్రతి విషయంలోనూ మెయింటైన్ చేయాలి. ఇటువంటి నీతి సూత్రాలని మన పిల్లలకి ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. ఎక్కడివ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఏ సత్య మార్గాన్ని మనం పాటించాలి, అటువంటి వాటిని మన పిల్లలకి మనం నేర్పించి వాటిని పాటిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా జీవితంలో వారికి ఎదుగుదల చాలా బాగుంటుంది. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు తారాబలం అశ్విని, మఖ, మూల, పరమమిత్ర తార
చాలా మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ, మిత్రతార ఈరోజు అన్నీ మీ ఫేవర్గా అవుతాయి, ప్రయత్నించండి. కృతిక, ఉత్తరాషాఢ ఈరోజు మీకు 9వ తార. కోపం అధికంగా ఉంటుంది, శత్రువులు అధికంగా ఉంటారు, జాగ్రత్త వహించండి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు కాస్త నీరసంగా ఉన్న సాయంత్రం లోపు మీరు అనుకున్న పనులన్నీ చక్కగా చేసి మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యత్తార. ఇది అంత మంచిది కాదు. ప్రత్యత్తార ఈ ఒక తారాబలంలో మీరు ఏం ఆచరించినా కూడా దానివల్ల దుష్ప్రభావం, మంచిది చేసినా కూడా చెడే అడ్డొస్తుంది. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి క్షేమతార. మీరు అనుకున్నది జరుగుతుంది, ప్రయత్నించండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద వీరికి విపత్తార. అంత మంచిది కాదు, జాగ్రత్త వహించండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తరా భాద్రపద వీరికి సంపత్తార. ఆర్థికంగా అభివృద్ధి అవ్వడం, కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం ప్రాప్తించడం ఇవన్నీ ఉంటాయి, ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి జన్మతార. కొంచెం ఆరోగ్య సమస్య ఉంటుంది, జాగ్రత్త వహించండి. ఇక దివ్య పూజ రేపు దశమి ఆదివారం, అశ్విని నక్షత్రం, విశేషమైనటువంటి రోజు. రేపు ఉదయాన్నే అరటి నారలతో ఒత్తులు తయారు చేసుకోవాలి. మట్టి ప్రమిదలో నెయ్యి కానీ నూనె కానీ వేసి ఆ రెండు చక్కగా వెలిగించి మహావిష్ణువు ముందు పెట్టి మృత్యుంజయ మంత్రాన్ని జపించినట్లయితే మనకి శుభం. అంతేకాదు ఆరోగ్య రక్షా స్తోత్రము అని ఒకటి ఉంటుంది. ఆ ఆరోగ్య రక్షా కవచం అని రేపు ఎవరైనా అరటి నారతో దీపం వెలిగించి దీన్ని చదువుకున్నట్లయితే, పిల్లలకి కూడా చదివించినట్లయితే వాళ్ళకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావు. పెద్దోళ్ళు చదివినట్లయితే ఏదైనా అనారోగ్య సమస్యతో ఉన్నట్లయితే దాన్ని త్వరగా మన ఔషధాలు లభిస్తాయి. లేదంటే అనారోగ్య స్థితి నుండి బయటపడడానికి మార్గాలు కనిపిస్తాయి. ఎందుకంటే అశ్విని కుమారులు మీకు తెలుసు కదా, వాళ్ళు పెద్ద ఔషధ సిద్ధాంతులు. ఈ అశ్విని నక్షత్రంలో దీన్ని ఆచరించినట్లయితే మీకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇవన్నీ చేయలేము అనుకునేటటువంటి వాళ్ళు నీటిలో కొంచెం ఉప్పును వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఇక వాస్తు పరిహారం. చాలామందికి ఇళ్లల్లో కన్ఫ్యూజన్ స్టేటస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, మరియు అనవసరంగా డిప్రెషన్ అవుతూ ఉంటారు. ఈ కాలంలో అధికంగా జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి. దీనికి వాస్తుకి ఏదైనా సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైనా మన శరీరంలో బ్రెయిన్కి కానీ గాలి అధికంగా వెళ్తూ ఉంటే బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటాయి. కానీ ఏ ఇంట్లో అయితే నైరుతి భాగంలో దోషం ఉన్నట్లయితే వాళ్ళకి అక్కడి నుండి రిలీజ్ అయ్యే ఒక నెగిటివ్ ఎనర్జీ శరీరానికి ప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకునే ఒక ఆలోచనలు, లేదా ఏదైనా చెడు ఆలోచనలు, అలాగే దేవుడి గదిలో కూర్చున్న చెడు ఆలోచనలే, స్కూల్కి వెళ్ళిన చెడు ఆలోచనలే, పిల్లలకి అదే వయసు ఉన్నవారు, పెద్దోళ్ళకి చిన్న పెద్ద అని ఏమీ ఉండదు, అందరికీ చెడు ఉద్దేశాలు, చెడు ఆలోచనలు ఎంత బాధగా ఉంటుందంటే అంత డిఫికల్ట్గా ఉంటుంది. దానికి కారణం నైరుతి దోషం. దానికి వెంటనే మీరు ఇంట్లో ఆ నైరుతి దోషం ఏదైనా ఉంటే దాన్ని రెడీ చేసుకోండి. అలా కాలేదా ఇంట్లో ఒక శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే సమస్యకి పరిష్కారం లభిస్తుంది. దివ్యమైన యోగక్షేమం. సాయంత్రం విశేషమైనటువంటి పూజ. ఈరోజు మన ఇంట్లో సాంబ్రాణి పొగ వేసేటప్పుడు ఆ సాంబ్రాణిలోకి కాస్త సింధూరం కలిపి సాంబ్రాణి వేయండి. తర్వాత ఇంట్లో దేవుడి గదిలో దీపాలు వెలిగించి తదుపరి గోమూత్రం ఇల్లంతా కాస్త ప్రోక్షణ చేయండి. తర్వాత దేవుడి గదిలో కూర్చొని లక్ష్మీ విగ్రహానికి పాలతో అంటే పచ్చి పాలతో అభిషేకం చేసి అమ్మవారికి ఏదైనా సుగంధభరితమైన పుష్పాలని అలంకరించి ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి, మన ఇంట్లో ఏ పుష్పాలు ఉంటే అవి భక్తి శ్రద్ధలతో పూజించండి. ఉప్పు లేని ఆహారం ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి ఉప్పు కలిపినది పెట్టకూడదు. ఉప్పు లేని ఏదైనా ప్రసాదం అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారి ముందు కూర్చొని కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ పారాయణం చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మంచి ఫలితం ప్రాప్తిస్తుంది. ఇవేమీ లేకపోతే అమ్మ మహాలక్ష్మి మాకు ఈ రుణబాధల నుండి విముక్తి చెందాలి, మేము ఏదైనా ఉద్యోగం చేసే వ్యాపారంలో అభివృద్ధి చెందాలని భక్తిపూర్వకంగా కోరుకోవాలి. ఇది చేసిన తర్వాత వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. దీనివలన ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. వ్యాపారస్తులైతే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.